నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. జాతకపరమైన సమస్యలతో ఇబ్బందులు పడే వారికి చక్కటి పరిష్కార మార్గాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సిద్ధపల్లి నాగరాజ్ గారు. గురుగారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు, మొదటి కాల్ తీసుకుందాం. విజయలక్ష్మి గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీ పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. టైం చెప్పండి. రాత్రి 9:10 ఎక్కడ పుట్టారండి? మాట్లాడండి గురుగారు. చెప్పండి అమ్మా. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. అంటే మా పాపకి ఎంసెట్ లో 4,000 వచ్చిందండి ర్యాంక్. పాప ఏం తీసుకుంటే ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే మీకు ఎట్లయితే రాకెట్ చూసారు ఎన్ని ఏళ్ళు తెలిసింది. ఇప్పుడు ఇక్కడ రవిలో బుధుడు జరుగుతూ ఉన్నాడమ్మా. రవి మహాదశలో బుధుడు విద్యాస్థానంలో లాభాధిపతి అయినటువంటి బుధుడు ఇక్కడ విద్యాస్థానంలో చక్కగా కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ దశాంతర దశల్లో ఇక్కడ ఈమెకి రవి బుధుల యొక్క ఇది అద్భుతంగానే ఉన్నది, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఇది జన్మజాతక రీత్యా శుక్రుడు కూడా ఉచ్చ స్థితిలో ఉన్నందువలన ఈ టెక్నాలజీ సంబంధించినటువంటి కంప్యూటరైజ్డ్ టెక్నాలజీ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటిది కానీ లేదా ఏరోనాటికల్ టెక్నాలజీకి సంబంధించినటువంటిది కానీ ఈ రెండిట్లో ఏదైనా అమ్మాయికి బాగుండేదానికి అవకాశం ఉంటుంది. మరో కాలర్ గురువు గారు రాజ్యలక్ష్మి గారు వైజాగ్ నుంచి. నమస్తే అండి. చెప్పండి. ఆగస్టు 22, 1987 అండి. అవునండి. టైం మార్నింగ్ 22 ఆగస్టు 1987 మార్నింగ్ 8:45. చెప్పండి అమ్మా. పాపకి మ్యారేజ్ కూడా ఎంతవరకు కాలేదండి, ఎప్పుడు అవుతుందా ఏంటి అనేది కరెక్ట్ గా చెప్తారని నేను చేశాను. తర్వాత జాబ్ కూడా కాలేదండి, కూడా కాలేదు. ఇక్కడ ఉన్న రెండు సమస్యలు మీరు అడిగారు, ఉండే రెండు సమస్యలు, ఆ రెండు సమస్యలు మీరు అడిగారు. కారణం ఏమంటే లగ్నం కన్యా లగ్నం, రాశి కర్కాటక రాశి, నక్షత్రం పుష్యమి నక్షత్రం 2వ పాదం, జన్మ లగ్నంలో కేతు, పరాక్రమ స్థానంలో వృశ్చిక రాశిలో శని, సప్తమ రాహు, అష్టమ గురు. సప్తమ స్థానాధిపతి అయినటువంటి గురువు అష్టమ స్థితిలో పొంది వక్రించి ఉండటం, అలాగే లగ్న దశమాధిపతి అయినటువంటి బుధుడు 12వ స్థానంలో కూర్చుని ఉండటం ఇది దోషం. అలాగే 12వ ఇంట్లో కుజ శుక్రుల యొక్క కలయిక ఉండటం కూడా ఇక్కడ ఈ జన్మ జాతకానికి దోషము. కాబట్టి ఇక్కడ కుజదోషం ఉన్నది, అలాగే గురువు దోషకారకుడుగా ఉండిపోయినాడు. ఇక్కడ సప్తమాధిపతి అష్టమ స్థితిలో గురువేం దోషకారకుడు కాదు, కానీ ఆ స్థితి మంచిది కాదు. అలాగే దశమస్థానాధిపతి అయినటువంటి బుధుడు వ్యయంలో కూర్చొని ఉండిపోయినాడు. ఇక్కడ ప్రస్తుతం మీకు జరుగుతున్నటువంటిది ఈ పాపది కేతు మహాదశలో రవి జరుగుతూ ఉన్నది. ఈ రవి వ్యయ స్థానంలో ఉండటం జరిగింది. ఈ పాపకి ఈ ఆగస్టు 4 తర్వాత నుంచి ఒక చక్కనైన అవకాశం అయితే ఉన్నది వివాహానికి సంబంధించి. ఎందుకంటే అంతర్దశ వచ్చేసి చంద్రుడు ఉన్నప్పటికీ, చంద్రుడు లాభస్థితిలో ఉన్నప్పుడు ఏదైతే దేనికోసం అయితే ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నం సఫలీకృతం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈమెకి ఆగస్టు తర్వాత నుంచి బాగుందని చెప్పాలి. మరో కాలర్ గురువు గారు హైదరాబాద్ నుంచి అంజలి గారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో? డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. అంజలి గారు టీవీ వాళ్ళు మ్యూట్ చేసి మాట్లాడండి. మా అల్లుడి గురించి తెలుసుకోవాలండి. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6777 6777 టైం చెప్పండి. 11:30 మార్నింగ్ ఈవినింగ్ అండి? 11:30 AM. ఎక్కడ పుట్టారు? మార్నింగ్ 11:30. ఎక్కడ పుట్టారండి? హైదరాబాద్ అండి. మాట్లాడండి గురువు. చెప్పండి అమ్మా. హైదరాబాద్ అండి. గురుగారితో మాట్లాడండి. టీవీ వాళ్ళు మ్యూట్ చేసి మాట్లాడండి. అంజలి గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. మీరు టీవీలో వినొద్దు, మీరు ఫోన్లో మాత్రమే వినండి దయచేసి. నమస్కారం అండి. చెప్పండి. నమస్కారం అండి. అమ్మా, మరి మీరు టీవీలో వింటున్నారు, మీరు లైన్ కట్ అయిపోయి చెప్తున్నాను. మీరు టీవీలో వినొద్దు, ఫోన్లో వినండి చక్కగా. మాట్లాడుతున్నాను. చెప్పండి.
అల్లుడు గారు ఈ మధ్యన యుఎస్ వెళ్ళారు. ఓకే, ఫోన్ లోనే మాట్లాడుతున్నాను. యుఎస్ వెళ్ళారు, ఆయన కొంచెం హెల్త్ బాగుండట్లేదు. ఇక్కడ లగ్నం వచ్చేసమ్మా కన్యా లగ్నం, రాశి వచ్చేసి కుంభరాశి, నక్షత్రం వచ్చేసి పూర్వాభాద్ర నక్షత్రం 3వ పాదం. జన్మ లగ్నంలో ఇక్కడ రాహు, అలాగే 6వ ఇంట్లో చంద్రుడు, సప్తమ కేతు, అష్టమ కుజుడు, భాగ్యరాశిలో శుక్రుడు, గురు, దశమంలో రవిబుధుల కలయిక, భద్రయోగంతో పాటుగా భద్ర మహాపురుష యోగంతో పాటుగా రవిబుధుల యొక్క ఆదిత్య యోగం, బుధాదిత్య యోగము, లాభశని ఉన్నటువంటి జాతకం. చంద్రుడు మాత్రమే బయట ఉండి మిగతా గ్రహాలని రాహుకేతువులో బంధింపబడి ఉన్నాయి. అయితే ఇక్కడ 6వ స్థానాధిపతి అయినటువంటి శని యొక్క అంతర్దశ జరుగుతుంది. కాబట్టి మీరు భయపడాల్సినంత ఇది లేదని చెప్పాలి. కానీ ఈ జాతకంలో ఈ కుజదోషం యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నది. అయితే 3 గ్రహాలు స్వస్థానంలో ఉన్నప్పటికీ, పరివర్తన యోగం కలిగి ఉన్నప్పటికీ ఇక్కడ తప్పకుండా ఈ బుధ మహాదశలో శని జరుగుతుంది. కాబట్టి మీరంతగా భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. పూర్వభద్ర నక్షత్రం 3వ పాదం కాబట్టి అన్ని విధాల బాగుంటుంది. కానీ ఈ అష్టమ కుజుడి యొక్క ప్రభావం తప్పకుండా ఉండేదానికి ఎక్కువ అవకాశం ఉన్నది. తర్వాత సప్తమంలో కూడా కేతువు కాబట్టి ఈ జన్మజాతక రీత్యా మీ అమ్మాయి జాతకంలో కూడా ఏదైనా దోషం ఉన్నదో చూస్తే తప్ప ఇక్కడ ఈయన జాతక రీత్యా ఉన్నటువంటి ఆరోగ్య స్థితికి మీరైతే భయపడాల్సిన అవసరం లేదు. మరో కాలర్ గురువు గారు సంధ్య గారు నెల్లూరు నుంచి. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. గురించి అండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12th November 1989. 12th November 1989. టైం 5:55 PM. ఎక్కడ పుట్టారండి? నెల్లూరులో అండి. మాట్లాడండి గురుగారితో. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా, మ్యారేజ్ గురించి గురువు గారు. పాప మీ యొక్క సహోదరి జన్మ లగ్నం వచ్చేసి ఇక్కడ వృషభ లగ్నం, రాశి మేషరాశి, నక్షత్రం భరణి, నక్షత్రం 1వ పాదం. ఈ జన్మ లగ్నం నుంచి తీసుకున్నట్లయితే సప్తమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు 6వ స్థితిలో ఉన్నాడు. సప్తమాధిపతి 6వ స్థితిలో ఉండరాదు. 6, 8, 12 స్థానాల్లో సప్తమాధిపతి ఉండరాదు. లేదా 6, 8, 12 స్థానాధిపతులు సప్తమంలో ఉండరాదు. ఈ రెండింటికి ఇక్కడ సప్తమ స్థానానికి అంటే వివాహానికి అధిపతి అయినటువంటి కుజుడు జన్మజాతక రీత్యా ఇక్కడ 6వ స్థానంలో ఉన్నాడు. ఇది వివాహ సంబంధమైనటువంటి దోషం. కాబట్టి ఇక్కడ జన్మజాతకంలో శని కూడా అష్టమ స్థితిని పొంది ఉన్నాడు, శుక్రుడు కూడా అష్టమ స్థితిని పొంది ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కుజుని యొక్క దోషము తీవ్రంగా ఉన్నది. కాబట్టి ఈ జన్మజాతకంలో ఉన్నటువంటి వివాహ దోషం ముందుగా పోవాలి అంటే భగవంతుని యొక్క కళ్యాణం చేయిస్తూ భగవంతుని యొక్క మెడలో మాలను తీసుకొని ఈ పాప మీదకి వేసుకోమని చెప్పండి, అక్షంతలు ధరించమని చెప్పండి. తద్వారా ఎక్కడైనా కళ్యాణం జరుగుతున్నప్పుడు తద్వారా వివాహానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. కానీ ఈ చంద్రమహాదశ వాస్తవానికి అంతగా బాగలేదు. కానీ గురువు యొక్క అనుగ్రహం కూడా లేదు. అయితే చంద్రమహాదశ అయిపోయేసరికి వయసు పెరిగిపోతుంది. కాబట్టి ఈ జన్మజాతక రీత్యా మీరు రేపు సెప్టెంబర్ తర్వాత గురువు మారి సప్తమ స్థానానికి వచ్చినప్పుడు అంటే రాశికి 7వ స్థానం అవుతుంది తుల. ఆ తులా ప్రవేశం జరిగినప్పుడు ఆ తులా రాశి ప్రవేశం జరిగిన తర్వాత నుంచి 1 year టైం ఉంటుంది. ఆ సమయంలో ప్రయత్నం చేయండి, వివాహం అవుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వైవాహిక జీవిత సంబంధమైన దోషానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉందమ్మా. కాబట్టి వివాహం జరిగితే చాలు అనుకుంటే కష్టం. కాబట్టి వచ్చే జాతకుడికి కూడా ఈ జాతకానికి సంబంధించినంత వరకు పరిశీలించి పెళ్లి చేయిస్తే బాగుంటుంది. మరో కాలర్ గురుగారు హైదరాబాద్ నుంచి తులసి గారు. నమస్తే అండి. బాబు గురించి అండి. చెప్పండి, మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/11/1992. 92. టైం చెప్పండి. టైం మధ్యాహ్నం 1:25. ఎక్కడ పుట్టారండి? ఏంటండి? ఎక్కడ పుట్టారు మీ బాబు? కోదాడ. మాట్లాడండి గురుగారు. చెప్పండి అమ్మా.
మా బాబు ఇంజనీరింగ్ అయిపోయిందండి. వెరీ గుడ్. ఇట్లా అమెరికాలో ట్రై చేసిన 4 సార్లు 5 సార్లు చేసిన రిజల్ట్ అయింది. మరి ఇక్కడ 2 సంవత్సరాలు అయిపోయింది, జాబ్ రావట్లేదండి. మరి ఏంటి చూసామని. ఇక్కడ ఉద్యోగానికి సంబంధించినంత వరకు అమ్మ దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు 6వ ఇంట్లో ఉన్నాడు. ఈ 6వ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు విద్యాస్థానంలో ఉన్నాడు. చదివినటువంటి చదువు ఇక్కడ కొంత ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి ఏదైనా స్వయం కృషితో పని చేసుకోమనండి. లేదు నేను ఉద్యోగమే చేస్తాను అంటే మాత్రం ఇంకా వెయిట్ చేయాల్సి ఉంటుంది సెప్టెంబర్ వరకు. ఆ తర్వాత మాత్రమే ఆయనకి ప్రయోజనం కలుగుతుంది. లేదా నేను ఏదో ఒక పని అంటే ఇంజనీరింగ్ చదివితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని రూల్ ఏం లేదమ్మా. దయచేసి తల్లిదండ్రులకి ఎన్నో ఆశలతో బిడ్డలను చదివిస్తారు, నేను కాదని చెప్పను. ఏదైతే చదివామో అందులో రాణించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అనుకుని చదివింది ఒకటి, చేసే పనులు వేరేదిలాగా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి మీ అబ్బాయి జన్మజాతక రీత్యా ఏదైనా ఒక వ్యాపారం లాగా ఏదైనా చేసుకుంటే ఆ అమెరికాకు వెళ్ళటానికి పెట్టే డబ్బులు ఏవైతే ఉన్నాయో అది ఒక బిజినెస్ లాగా పెట్టుకొని అతను బాగుండేదానికి అవకాశం ఉన్నది. లేదు ఉద్యోగం అంటే సెప్టెంబర్ దాకా వెయిట్ చేయాల్సిందే. ఆ వెయిట్ చేసినా ఆయన చదివినటువంటి ఇప్పుడు చదవంగానే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనగానే ప్రతి తల్లిదండ్రులకి అందరికీ కూడా మా వాడికి 50,000 జీతం వస్తుంది, 60,000 జీతం వస్తుంది అన్న ఆలోచనలో ఉంటారే తప్ప వాడికి ఏదో బ్రతకటానికి కాళ్ళ మీద ఒకటి వస్తే చాలు, 10,000 వచ్చినా 20,000 వచ్చినా చాలు అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ముందేమో అలాగే అనుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ నాకే ఫోన్ చేసి గురువుగారు జాబ్లో సాటిస్ఫాక్షన్ లేదండి, జాబ్ రావటమే లేదని ముందు ఏడుస్తారు, తర్వాత సాటిస్ఫాక్షన్. ముందు మనం ఇష్టంతో పనిచేస్తే ఏదైనా ఎంత కష్టమైనా కూడా అది బాగుంటుంది. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. చెప్పడానికి ఎవరికైనా ఈజీగానే ఉంటుంది, కానీ ఇక్కడ మేము కూర్చొని చెప్పడం చాలా కష్టంగా ఉంటుంది. ఒక జాతకాన్ని పరిశీలించి మీరు ఇచ్చినటువంటి నాకున్న సమయంలో ఆ చార్ట్ని టకటక పరిశీలించి ఎన్ని డిగ్రీల్లో ఉంది, అది ఏ పరిస్థితుల్లో ఉంది, ఇవన్నీ ఫలితం చెప్పడం అంటే ఏం తమాషా కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఊరికనే అనుకోవచ్చు గురుగారు ఏదో చెప్తున్నారు మాత్రం. దయచేసి అలా అనుకోవద్దు. విద్య అనేటువంటిది ఎవరి విద్య వాళ్ళకి అంత కష్టంగానో ఉంటుంది. ఒక డాక్టర్ ఆపరేషన్ చేయడానికి ఎంతో కష్టం, కానీ ఆయనకి చెప్పేటప్పుడు ఆపరేషన్ చేసేసామని ఊరికనే మాటకు అంటారు, కానీ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఆ చేసే వ్యక్తికి ఈజీగానే ఉండొచ్చు, కానీ కష్టం ఉంటుంది, కష్టం లేకుండా ఉండదు. అట్లాగే ఒక జాతకానికి సంబంధించినంత వరకు మీ అబ్బాయి జన్మజాతకంలో దశమాధిపతి అయినటువంటి కుజుడు 6వ స్థానంలో ఉండడం వలన ఉద్యోగం అనేటువంటిది ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రాహు మహాదశ జరుగుతుంది, కాబట్టి రాహు దశమంలో ఉన్నాడు. కాబట్టి ఏదైనా ఒక పని చేస్తే బాగుంటుంది. లేదు ఉద్యోగం కోసం అంటే సెప్టెంబర్ వరకు ఆగి ఏదో ఒక ఉద్యోగం వచ్చినప్పుడు అందులో వెళ్ళి జాయిన్ అయితే బాగుంటుంది. గురుగారు కాల్ తీసుకుందాం. సూర్యనారాయణ గారు మండపేట నుంచి. నమస్తే అండి సూర్యనారాయణ గారు. హలో చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. హలో చెప్పండి, వాయిస్ వినిపిస్తుందండి మీది. హలో సూర్యనారాయణ గారు. హలో 31/10/1955 టైం చెప్పండి. రాత్రి 11:30 ఎక్కడ పుట్టారండి? ఈస్ట్ గోదావరి, కాకినాడ. మాట్లాడండి గురుగారితో. సార్ చెప్పండి. హలో చెప్పండి. అదేంటి అంటే మా పెద్ద అబ్బాయికి ఏమో ఈ మధ్యన విడాకులు వచ్చినాయండి. మా చిన్న అబ్బాయికి ఏమో ఇంకా పెళ్లి చేయలేదు. ఇవన్నీ అసలు నా జాతకంలో ఎలా ఉంది అంటే ఈ జన్మజాతకంలో పంచమ రాహు సార్ శుక్రుడితో కూడా కలిసి ఉన్నాడు. అందువల్లనే మీకు ఉన్నటువంటి స్త్రీ సంతానం కావచ్చు, పురుష సంతానం కావచ్చు, శత్రురాశిలో ఉండటం వల్ల రాహు నీచ స్థితిలో ఉండటం, అలాగే శుక్రుడు కూడా ఇక్కడ పంచమ స్థితిని పొంది శత్రురాశిలో ఉండటం వల్లనే దీనికి గల కారణం. అందులో చంద్రుడు మాత్రమే బయట ఉండి మిగతా గ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్యలో ఉన్నాయి. ప్రస్తుతం మీకు గురు మహాదశ జరుగుతుంది. గురువు బాగానే ఉన్నాడు. గురువు మీకు భాగ్యాధిపతి అయి 6వ స్థానాధిపతి అయి కుటుంబ స్థానంలో ఉన్నాడు. భాగ్యాధిపతి అయి మీకు జీవన భుక్తికి కానీ జీవనానికి కావాల్సినటువంటి భోగభాగ్యానికి సంబంధించినంత వరకు ధన సంబంధమైనటువంటి అంశానికి లోటు చేయకపోయినా ఇక్కడ కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందులు, అలాగే పంచమ స్థితిలో ఉన్నటువంటి శుక్రరాహుల యొక్క కలయిక దోషాన్ని ఇవ్వడానికి గల కారణం. ఎందుకంటే మీ జన్మజాతకంలో కుజుడితో బుధుడు, రవితో శని, శుక్రుడితో రాహు, ఈ ప్లానెటరీ పొజిషన్ అనేది కొంత ఇబ్బందికరమైనటువంటిది. అందులో ఇప్పుడు మీకు శని భాగ్యస్థితి నుంచి మళ్ళీ అష్టమ స్థితికి వక్రించి వెనక్కి వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది. జూన్లో వచ్చేస్తాడు. అందులో ఇప్పుడు చంద్రమహాదశలో
గురువు జరుగుతూ ఉన్నాడు, గురు మహాదశలో చంద్రుడు జరుగుతూ ఉన్నాడు. ఈ చంద్రుడు లగ్నాధిపతి అయి దశమ స్థితిని పొంది ఉన్నాడు. కాబట్టి మీకు భుక్తికి సంబంధించినంత వరకు ఇబ్బంది లేదు. కానీ వీళ్ళ యొక్క మీ జన్మజాతకంలో సంతాన సంబంధమైనటువంటి దోషం ఉన్నది. కాబట్టి అది ఇబ్బంది కలగటానికి గల కారణం. ఈ సర్పదోషంతో పాటుగా మీరు ప్రతిరోజు దుర్గాదేవిని ఆరాధన చేసుకోండి. తద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహంతో వాళ్ళకి మంచి జరిగేదానికి అవకాశం ఉంటుంది. గురువు గారు మరో కాలర్ భగవాన్ గారు సికింద్రాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9990 అండి. టైం చెప్పండి. 1:10 మధ్యాహ్నం. 1:15. ఎక్కడ పుట్టారండి? సికింద్రాబాద్. మాట్లాడండి గురుగారు. చెప్పండి సార్. గురుగారు నమస్కారం అండి. నమస్తే అండి. మా అమ్మాయికి రీసెంట్గా కోరుకున్నాడు, మ్యారేజ్ అయింది సార్. అదే సంతానం గురించి అడుగుదాం. ఇక్కడ జన్మ లగ్నం ధనుర్లగ్నం, రాశి మేషరాశి, నక్షత్రం భరణి నక్షత్రం 2వ పాదం, చంద్రమహాదశ జరుగుతుంది. శుక్రుని యొక్క అంతర్దశ. అష్టమ గురు కేతువుల యొక్క కలయిక జన్మజాతకంలో ఉంది. పంచమ స్థితిలో చంద్రుడు ఉన్నాడు. అష్టమాధిపతి పంచమంలో ఉన్నాడు. ఈ అష్టమాధిపతి పంచమంలో ఉండటమే అదే ఇందాక చెప్పాను. ఏ స్థానంలో అయినా 6, 8, 12 స్థానాధిపతులు ఉండకూడదు. అదే 6, 8, 12 స్థానాధిపతులు ఉన్నట్లయితే అది యోగం అవుతుంది. 6వ స్థానంలో 8వ అధిపతి, 8వ స్థానాధిపతి 12లో, 12వ స్థానాధిపతి 6లో ఉంటే అది గొప్ప యోగం అవుతుంది. కానీ ఈ 8వ స్థానాధిపతి కానీ, 12వ స్థానాధిపతి కానీ, 6వ స్థానాధిపతి కానీ ఏదైతే స్థానంలో ఉంటారో ఆ స్థానం ఇబ్బంది కలిగేదానికి 100% అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ అష్టమాధిపతి అయి పంచమ స్థితిలో ఉన్నందువలన అది ఎంత మిత్రరాశి అయి ఉన్నప్పటికీ ఇబ్బంది కలుగుతుంది. ఇంకొక విషయం, ఈ పాప జాతకంలో పంచమాధిపతి అయినటువంటి కుజుడు 6వ స్థానంలో ఉండటం కూడా దోషాన్ని ఇస్తుంది. ఈ రెండిటి యొక్క దోషం ఉన్నది. కాబట్టి తప్పకుండా ఈ పాప జన్మజాతక రీత్యా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన డైలీ చేసుకోమని చెప్పండి. తద్వారా స్వామివారి అనుగ్రహంతో ఏమైనా సంతాన సంబంధమైన ఈ దోషానికి పరిహారం దొరకవచ్చు. మరో కాలర్ గురువు గారు హైదరాబాద్ నుంచి విజయ్ గారు. నమస్తే అండి. విజయ్ గారు. హలో. హలో. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30 సెప్టెంబర్ 1970 అండి. 79 అండి? 70 అండి. 70. టైం చెప్పండి. 12:50 మధ్యాహ్నం అండి. ఎక్కడ పుట్టారండి? హైదరాబాద్. చెప్పండి అమ్మా విజయ్ గారు. వాయిస్ వినపడట్లేదు నాకు సరిగా. చెప్పండి అమ్మా. అది ఆరోగ్య రీత్యా అధికంగా చాలా ప్రాబ్లమ్స్ అనిపిస్తుందండి 2009 నుంచి. ఓకే. ఇక్కడ మీ జన్మజాతక రీత్యా గురు మహాదశ జరుగుతుంది 2005 నుంచి కూడా. అయితే ఈ యొక్క జన్మజాతకంలో ఉత్తర ఫల్గుని నక్షత్రం 4వ పాదం మీది ఆరోగ్య స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఆరోగ్య స్థానానికి అధిపతి లాభంలో ఉన్నాడు. లాభంలో ఉన్నంత మాత్రం చేత లాభం ఏదో గొప్ప స్థానం అని అనుకోవచ్చు, కానీ అది కరెక్ట్ కాదు. లాభస్థానంలో ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది కలుగజేసేదానికి అవకాశం ఉంది. స్వస్థానం కాబట్టి ఎంత ఇబ్బంది కలిగజేసినా మీకు దాన్ని అలా నెట్టుకుపోయేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆర్థిక సంబంధంగా శని మీకు పంచమ స్థితిలో ఉండి నీచత్వాన్ని పొంది ఉండటం వలన ఇబ్బంది కలగటానికి గల కారణం. కానీ పంచమాధిపతి భాగ్యంలో, భాగ్యాధిపతి దశమంలో, దశమాధిపతి భాగ్యంలో ఉన్నాడు. కాబట్టి దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ సంతానం వలన మీకు గొప్ప ప్రయోజనం కలిగేదానికి అవకాశం ఉంటుంది. అంతవరకు వెయిట్ చేయాల్సిందే వాళ్ళు లీడ్లోకి వచ్చేంతవరకు. అప్పటి వరకు కొన్ని ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. ఆదిత్య హృదయం పారాయణం చేసుకోవటం మీకు మంచిది. మరో కాలర్ గురుగారు విజయవాడ నుంచి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో? డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. నా గురించి మేడం. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28 11 1971. టైం చెప్పండి. తెల్లవారితే శనివారం నైట్ 2:05. ఎక్కడ పుట్టారండి? ఎక్కడ పుట్టారండి? నర్సీపట్నం అండి. చెప్పండి సార్, మాట్లాడండి గురుగారు. ఏం తెలుసుకోవాలని ఫోన్ చేశారు? నమస్తే గురువు గారు. నమస్తే అండి. గురుగారు, ఈ షాప్ పెట్టినా కలిసి రావట్లేదు గురుగారు. అసలు ఏ పని అవ్వట్లేదు. 2-3 షాప్స్ పెట్టి అంతా లాస్. ఏం షాపులు పెట్టారు?
హెయిర్ కటింగ్ షాప్ అండి నాది. ఓకే. ఎప్పుడు నిమిషాలు పిచ్చినా కలిసి రావట్లేదు సార్. మీరు సెలూన్ని కొంచెం నేను ఒక విషయం చెప్తాను. ఎందుకంటే మీకు దశమాధిపతి బుధుడు శుక్రుడితో కలిసి ఉన్నాడు. ఇక్కడ శుక్రమహాదశలో గురువు జరుగుతున్నది. వచ్చే జూన్ వరకు కొంత ఇబ్బంది ఉన్నది మీ జన్మజాతకంలో. అంటే గురువు చెడు చేస్తాడని కాదు, ఇక్కడ గురు స్థానంలోనే శుక్రుడు కూర్చో ఉన్నాడు. ఆ గురు పరాక్రమ స్థానంలో ఉన్నాడు. వాస్తవంగా చెప్పాలి అంటే మీకు లాస్ రావడానికి మీ యొక్క మేనేజ్మెంట్ లోపం. అంటే మీరు ఒక్కరే కాకుండా ఇంకొక 2-3 పెట్టుకొని చేసుకునేటప్పుడు కష్టం అనేటువంటిది వచ్చింది. అలాగే మీరు పెట్టుకున్న ప్లేసెస్ మాత్రం కరెక్ట్ కాదు. ఇక్కడ మీ యొక్క వృత్తికి సంబంధించినంత వరకు 2018 జూన్ వరకు కొద్దిగా వెయిట్ చేయాలి. ఆ తర్వాత దాంట్లో కొంత ఆ సలూన్లో బాగా ఈ రోజున బ్యూటీషియన్కి సంబంధించినటువంటి కొద్దిగా ఈలోపు ఏదైనా కోర్స్ నేర్చుకోండి. అంటే అది ఏ వయసులో అయినా నేర్చుకోవచ్చు. బ్రతకటం కోసం మనం చేయాల్సిన బ్యూటీషియన్ కోర్స్ లాగా ఒక 6 months నేర్చుకొని ఆ తర్వాత మీరు చక్కగా మీరు ఎక్కడైనా ఒక మంచి దాంట్లో పనిచేసి లేదా మీరే మంచిగా పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది. కానీ జూన్ వరకు వెయిట్ చేయాలి, వచ్చే జూన్ వరకు. మరో కాలర్ గురువు గారు హైదరాబాద్ నుంచి అంజమ్మ గారు. నమస్తే అండి. హలో హలో, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. మా పాపది 8/10/83 5:05 ఉదయమా సాయంత్రం? హైదరాబాద్ లో పుట్టింది. 5:05 ఉదయమా అండి? 8/10/83 మార్నింగ్ పుట్టారా ఈవినింగ్ పుట్టారా అండి? ఉదయం అండి. మాట్లాడండి గురువు గారితో. చెప్పండి అమ్మా. ఉదయం చెప్పండి అమ్మా, చెప్పండి. ఉదయం పుట్టిందండి. సరే అమ్మా, ఇక్కడ మీ పాప లగ్నం వచ్చేసి మీరు వివాహం కోసం చేసి ఉండొచ్చు. ఎందుకంటే కుజదోషం ఉంది పాప జన్మ జాతకంలో. లగ్నంలో రవి బుధుల యోగం ఉన్నప్పటికీ, 2వ ఇంట్లో శనిచంద్రుల యోగం ఉన్నప్పటికీ, 3వ స్థానంలో గురుకేతువులు, అలాగే భాగ్యరాశిలో రాహు, 12వ స్థానంలో కుజ శుక్రుల యొక్క కలయిక ఉన్నటువంటి జాతకం. ఈ జన్మ జాతకంలో సంపూర్ణమైనటువంటి కాల సర్పదోషంతో పాటుగా సంపూర్ణమైనటువంటి కుజదోషంతో నిండి ఉన్నటువంటి జాతకం. దీనివల్లనే ఇక్కడ వివాహానికి దోషం ఉన్నటువంటి జాతకంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ స్వాతి నక్షత్రం 2వ పాదంలో జన్మించినటువంటి మీ పాపకి ఇప్పుడు గురువు యొక్క అనుగ్రహం కూడా లేదు. రేపు సెప్టెంబర్ తర్వాత గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. అయితే ఈ జన్మజాతకంలో 7వ స్థానాధిపతి అయినటువంటి గురువు పరాక్రమంలో ఉండి కేతువుతో కూడా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ వివాహ సంబంధమైనటువంటి దోషం సంపూర్ణంగా ఉన్నదమ్మా. కాబట్టి ఇక్కడ దోషం అన్నటువంటిది చాలా క్రిటికల్గా ఉన్నటువంటిది ఈ పాప జాతకంలో. ఒకవేళ వివాహం జరిగినా ఆ వివాహం నిలవజాలదమ్మా. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం ప్రతిరోజు హనుమాన్ చాలీసాతో పాటుగా ఒక పగడాన్ని ధరించమని చెప్పండి ఈ పాప జన్మజాతక రీత్యా. అంటే రాహు నక్షత్రం కదా అని అనుకోవచ్చు, కానీ కుజదోషం ఉన్నది కాబట్టి కొంత పగడాన్ని కూడా ధరించినట్లయితే ఆ దోషం కొద్దిగా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. మరో కాలర్ గురువు గారు వైజాగ్ నుంచి శ్రీ వెంకటేశ్వర్లు గారు. నమస్తే అండి. హలో, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. మా అబ్బాయి వివాహం గురించి అండి. అలాగే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1/9/84 9/84 టైం చెప్పండి. 5:41 మార్నింగ్. ఎక్కడ పుట్టారండి? విశాఖపట్నం. మాట్లాడండి గురువు గారు. గురువుగారు నమస్కారం అండి. నమస్తే సార్. మా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ అది ఇచ్చాను. అది తులారాశి, విశాఖ 2వ పాదం. ఓకే. వివాహం కాలయాపన అవుతుంది. అంటే 2-3 ఏళ్ళు ప్రయత్నం చేస్తాం, గుమ్మం వరకు ఏ సంబంధం రావడం లేదు. విశాఖ నక్షత్రం ఫోన్లోనే తెగిపోతున్నాయి. జాతకాలు కోస్తారు, అవతల వాళ్ళు చెప్పేస్తున్నారు. మీకు జాతకం గురించి గ్రహమైత్రి చూసుకునే చేస్తున్నాం. మేము గ్రహమైత్రి బాగుందన్న జాతకాలకే చేస్తున్నాము. గ్రహమైత్రిగా సార్, ముందు మీకు జాతకం మీ అబ్బాయి జాతకం తెలుసా మీకు? హలో హలో తెలుసండి. మీరు టీవీ చూడద్దు సార్, నాతో ఫోన్లో మాట్లాడండి. సింహలగ్నం అని చెప్పారు. మీరు నాతో ఫోన్లో మాట్లాడండి. మీరు టీవీ చూడొద్దు, టీవీ వినొద్దు. ఫస్ట్ టీవీ కలిసి చెవి పెట్టద్దు.
ఇక్కడ సార్ చెప్పండి. మీ అబ్బాయిది సింహలగ్నం అయితే కుజుడు 4వ ఇంట్లో ఉన్నాడు కదా, కేతువుతో ఉన్నాడు కదా, పాపగ్రహంతో. అంటే నాకు అంత డెప్త్ తెలియదండి, మామూలుగా మరి మీరు గ్రహమైత్రి అని ఎలా చెప్పగలరు? జాతకంలో దోషం పెట్టుకొని గ్రహమైత్రి కోసం పాకులాడితే ఏం ప్రయోజనం? గ్రహమైత్రి చూడకుండా ఎవరు ఏ పంతులు గారు ముహూర్తం చూడరు. కాబట్టి జాతకంలో ఉన్న దోషాన్ని ముందు చూడాలి. కాబట్టి ఎవరి యొక్క పర్సనల్ జాతకంలో వాళ్ళకు ఉన్నటువంటి దోషం, ఇక్కడ మీ అబ్బాయి జాతకం చూడంగానే చాలా మంది 4వ ఇంట్లో కుజుడు ఉన్నాడు, స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి జాతకంలో దోషం లేదనుకుంటే, మరి ఇప్పుడు 84లో పుట్టినవాడికి పెళ్ళి అయిపోవాలి కదా. దోషం లేకపోతే, దోషం ఉన్నది కాబట్టి అది ఆగింది. 33 సంవత్సరాలు వచ్చినా అక్కడ వివాహానికి బ్రేక్ పడుతుంది. కాబట్టి అక్కడ గుర్తుపెట్టుకోండి, 32 అయిపోయినాయి, 33 రావడానికి సిద్ధంగా ఉంది. 32వ సంవత్సరం జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతం బుధ మహాదశలో శుక్రుడు జరుగుతున్నాడు. బుధుల్లో రవి వస్తుంది రేపు జూలై 5 నుంచి. ఇక్కడ అనుకూలమైనటువంటి సమయం ఉన్నది కాబట్టి గురువు మారిన దగ్గర నుంచి మీరు వచ్చే నవంబర్ తర్వాత వివాహ ప్రయత్నం చేస్తే వచ్చే జూన్ లోపుగా వివాహం అయ్యేదానికి అవకాశం ఉంది. ఈ లోపుగా ఉన్నటువంటి కుజదోష పరిహారం ఏదైతే ఉందో అది తప్పకుండా చేసుకోవటం మంచిది. మరో కాలర్ గురువు గారు హైదరాబాద్ నుంచి శివరాం ప్రసాద్ గారు, నమస్తే అండి. హలో శివరాం ప్రసాద్ గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. మరో కాల్ తీసుకుందాం గురువు గారు. ఝాన్సీ గారు, నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో, డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. మేడం నమస్కారం. ఝాన్సీ గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. ఝాన్సీ అమ్మ పేరు. అలాగే అండి, డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. టీవీ చూడట్లేదమ్మా, ఫోన్లోనే మాట్లాడుతున్నాను. శ్రవణ నక్షత్రం అమ్మా. డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. 11/9/62 అమ్మా. టైం చెప్పండి. టైం తెలియదమ్మా, శ్రవణ నక్షత్రం అమ్మా. మరోసారి ప్రయత్నించండి. గురుగారు, ఇంతవరకు వచ్చి కాలర్స్ అందరికీ చక్కటి పరిష్కార మార్గాలు అందించారు. ధన్యవాదాలు. నమస్తే. ఇది ఇవాల్టి జన్మకుండలి కార్యక్రమం. నమస్కారం.